హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ స్టడీ వాల్. మనం థర్డ్ యూనిట్కి సంబంధించి విద్యా దృక్పథాలలో 1-2 యూనిట్స్ అప్లోడ్ చేసాం. అండ్ థర్డ్ యూనిట్కి సంబంధించి 2 వీడియోస్ అయితే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అప్లోడ్ చేయడం జరిగింది. పార్ట్ 2 కంటిన్యూయేషన్, పార్ట్ 3 అండి ఇది. సో పార్ట్ 3 విషయానికి వస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి టాపిక్స్లో ఇది కంటిన్యూయేషన్ అండి. సో వినికిడి లోపం ఉన్నవాళ్ళు, శ్రవణ లోపం ఉన్న వాళ్ళ గురించి మనం అక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాము. అక్కడికి నేను స్టాప్ చేశాను పార్ట్ 2లో. సో కంటిన్యూయేషన్ వచ్చేసి వినికిడి లోపం గల పిల్లల విద్య ఏర్పాట్లపై బోనెస్ తర్వాత పెరేరీలు కృషి చేశారు. తర్వాత క్విగ్లీ, ఫ్రిసీనా అనేవారు వినికిడి లోపం వల్ల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో కన్నా పగటిపూట పాఠశాలలో చదివించటమే ఉత్తమం అన్నారు. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి క్విగ్లీ అండ్ ఫ్రిసీనా వీళ్ళండి. వినికిడి లోపం గల పిల్లల బోధనలో ముఖ్యమైన అంశాలు 3: ఓష్ట పఠనం, శ్రవణ పఠనం, వాక్ శిక్షణ. సో మాట్లాడడంలో ఓష్టం, పలకడంలో, తర్వాత శ్రవణం వినడంలో శిక్షణ. వినికిడి లోపం ఉన్న వాళ్ళకి ఇలాంటి శిక్షణలు అనేటివి ఏర్పాటు చేయాలని చెప్పి 3 రకాలని చెప్పారు. వినికిడి లోపం గల పిల్లలకు పెదవుల అభ్యసనాన్ని ఓష్ట పఠనం అంటారు. దీన్ని డాక్టర్ పెరేరీ కనిపెట్టారు. ఓష్ట పఠనం, ఓష్టం అంటే పెదవులు. సో పెదవుల ద్వారా పఠనాన్ని వాళ్ళు మన లిప్ రీడింగ్ అంటారు కదా, దాన్ని కనిపెట్టింది ఎవరు అంటే డాక్టర్ పెరేరీ. తర్వాత శల్యలోపం లేదా చలన వైకల్యం కలవారు. శల్య లేదా చలనం అంటే శల్యం అండి. శల్యలోపం అన్నా చలనలోపం అన్నా ఒకటే. ఇలా చలన లోపం కలిగిన వారిని అంటే ఏంటంటే ఎముకలు, కీళ్ళు, కండరాలలో లోపం ఏర్పడి శరీర అంగాల కదలికల్లో హద్దులు విధించి కర్మాచరణలన్నింటిలోనూ సమస్యలు సృష్టించే ప్రతికూల పరిస్థితి. సో ఇక్కడ బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, కీళ్ళు, కండరాలు, ఎముకలు, ఇలాంటివి కదలకుండా వాటిని ఒక హద్దుల్లో పెట్టేయడం అనేది బాడీకి సంబంధించినటువంటి ప్రాబ్లం. దీన్నే చలన వైకల్యం అంటాం అన్నమాట. సో ఇది ఈ ప్రతికూల పరిస్థితి అనేది మనకు చెప్పింది ఎవరు అంటే, ఈ విధంగా చలన వైకల్యం అంటే ఏంటో చెప్పింది ఎవరు అంటే వికలాంగుల చట్టం చెప్పింది. చలన శక్తి సంబంధ లోపం అంటే ఎముకలు, కీళ్ళు, కండరాలు బలహీనత వల్ల కాళ్ళు, చేతులు కదలికల్లో ఏర్పడే గణనీయమైన పరిమితులు కానీ, ఏ రకమైన పాక్షిక పక్షవాతం వల్లనైనా కలిగే చలన దోషం కానీ అని మనకు చెప్పింది ఎవరు అంటే పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 1995. సో పైన మనకు చలన వైకల్యం అంటే చెప్పింది వికలాంగుల చట్టం అయితే, కింద మనకు ఇక్కడ ఈ విధంగా నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 1995. ఈ 2 అయితే గుర్తుపెట్టుకొని, 2 చట్టాలు వీళ్ళు చలన చట్టం కిందకి వస్తాయండి. ఈ 2 యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. చలన వైకల్యం కలగడానికి కారణాలు. సో మనకు ఇందాక వైకల్యం ఎందుకు వస్తుంది, పుట్టుకతో కొన్ని వైకల్యాలు అనేటివి వస్తున్నాయి. కొన్ని కారణాలు అయితే మనం చూసుకున్నాం అక్కడ ముందే. ఇక్కడ చలన వైకల్యానికి రావటానికి కారణం ఏంటి అంటే, 1 ప్రమాదాలు, తర్వాత ఎముకల వ్యాధులు, తర్వాత శిశు పక్షవాతం, పోలియో అన్నమాట. నెక్స్ట్ పాక్షిక పక్షవాతం, సెరిబ్రల్ పాల్సీ. సో ఇలాంటివి కారణాలని చెప్పచ్చు. పాక్షిక పక్షవాతం అనేది నాడీ సంబంధమైన వ్యాధి, పాక్షిక పక్షవాతం అనేది. అందుకే ఇక్కడ సెరిబ్రల్ పాల్సీ అనేసి అంటాము. ఇది బుద్ధి మాంద్యతకు కూడా దారితీస్తుంది.
అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ పైన కూడా ఇది ప్రభావం అనేది చూపిస్తుంది. పాక్షిక పక్షపాతం చాలా శక్తివంతమైనది. చలన వైకల్యం మిగిలిన చలన సమస్యలు మాత్రమే కలిగించగా ఇది మాత్రం కేంద్ర నాడీ మండలాన్ని కూడా దెబ్బతీయగలదు. సో కేంద్ర నాడీ మండలాన్ని కూడా దెబ్బతీయగలిగేటువంటి పక్షవాతం ఏదైనా ఉంది అంటే అది పాక్షిక పక్షవాతం, సెరిబ్రల్ పాల్సీ. సో దీనివల్ల అయితే మనకి ఇలాంటి సమస్యలు అనేటివి వస్తాయి. సెరిబ్రల్ పాల్సీ అనగా మెదడు అవయవాల మధ్య, మెదడు కండరాల మధ్య సమన్వయ లోపం. ఇది 4 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎథటోసిస్ అండ్ రెండోది ఎటాక్సియా, 3 స్పాస్టిసిటీ. సో మెదడులోని ఆధార సందుల అండ్ ఎక్స్ట్రా పిరమిడికల్ అండ్ ట్రాక్స్ దెబ్బతినడం వలన సంబంధిస్తుంది. అవయవాలు నిరంతరం అసంకల్పితంగా ప్రతిస్పందిస్తూ ఉంటాయి. అందువలన అవయవాలున్న నడవలేని, పట్టుకోలేని, మాట్లాడలేని స్థితిలో ఉంటారు. దీన్ని మనం ఎథటోసిస్ అంటాం. అవయవాలు ఉన్నా కూడా పట్టుకోలేరు, మాట్లాడలేరు, సో నిలబడలేరు. ఇలాంటి కండిషన్ ఉన్నటువంటి వాళ్ళని ఈ మెదడు ద్వారా మనకి ఇక్కడ కంట్రోల్ అనేది జరిగిపోతుంది. సో దీన్ని మనకి ఎథటోసిస్ అనేసి అంటాము. ఎటాక్సియా అంటే గతి లోపం, మెదడు వెనుక భాగం దెబ్బతిని ఉంటుంది, తద్వారా సమతాస్థితి లోపించి ఉంటారు, ప్రాదేశిక సంబంధాలు కోల్పోతారు. వీరి ప్రతి కదలిక అపసవ్యంగా ఉండి ఊగుతూ తూగుతూ నడుస్తారు. సో ఇలా మనకు తూగుతూ నడిచే వాళ్ళని మనకి ఏమంటారు అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి తూగుతూ నడిచే దాన్ని ఎటాక్సియా అనేసి, గతి లోపం అనేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత స్పాస్టిసిటీ, మెదడులోని చాలక వల్కలం, పిరమిడికల్ ట్రాక్స్ దెబ్బతినడం వలన పాక్షిక పక్షవాతం అనేది సంభవిస్తుంది. కండరాలు అసంకల్పితంగా ప్రతిస్పందిస్తూ ఉంటాయి. చేయి ఒకవైపుకు చాచితే మరోవైపుకు వెళ్ళిపోవడం. సో చేతిని ఒకవైపుకు చాచితే మరోవైపుకు వెళ్ళిపోయే పాక్షిక పక్షవాతం అని ఏ రకమైన పక్షవాతం అనేసి పిలుస్తారు, స్పాస్టిసిటీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత పాక్షిక పక్షవాతం 5 రకాలు. ఏకాంగ పక్షవాతం, శరీరంలో ఒక అంగానికి పక్షవాతం రావడం. అర్ధాంగ పక్షవాతం, ఒకవైపు భాగం మొత్తానికి పక్షవాతం రావడం, ఒకవైపు భాగం మొత్తానికి పక్షవాతం రావడం. చర్మాంగ పక్షవాతం, 2 కాళ్ళకు పక్షవాతం రావడం. పూర్వాంగ పక్షవాతం అంటే 2 చేతులకు పక్షవాతం రావడం. చతుర్థాంగ పక్షవాతం అంటే 2 కాళ్ళు 2 చేతులకి పక్షవాతం రావడాన్ని ఇట్లా 5 రకాలుగా అనేటివి డివైడ్ చేస్తారు. తర్వాత 4వది మనం ఇందాక చెప్పినటువంటి వాటిలో 4th వన్ వచ్చేసి రెజిడిటీ, అనమ్యత. అవయవాలు కండరాలు బిగదీసుకొని ఉండడం వలన అవయవాలు కదల్చలేని స్థితిలో ఉంటాయి. భారత ప్రభుత్వం వైకల్యం గల పిల్లలకు సమాన అవకాశాలు, సంరక్షణ, పూర్తి భాగస్వామ్యాన్ని కల్పించాలి అని పీడబ్ల్యూడీ యాక్ట్కు 1995లో తయారు చేసింది. పీడబ్ల్యూడీ యాక్ట్ అనగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్. సో ఇక్కడ ఎలాగో వస్తుందని నేను అక్కడ మనకు స్టార్టింగ్ నుంచి వస్తుంది కదండి. పీడబ్ల్యూ యాక్ట్ 1995 అనేది ఇది వికలాంగులకు సంబంధించినటువంటి యాక్ట్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్లో రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూ యాక్ట్ అనేది 1995 దేనికి సంబంధించిందంటే వికలాంగులకి సంబంధించింది అనేసి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క వికలాంగులకు సంబంధించి ఈ పీడబ్ల్యూ యాక్ట్కి వెళ్తుందండి, యాక్ట్ కిందకే వస్తుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ చట్టానికి సంబంధించింది. అండ్ పీడబ్ల్యూ యాక్ట్ అనగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్. ఈ చట్టం మన దేశంలో 1996 జనవరి 1 నుంచి అమలులో ఉంది. ఇది ఎప్పటి నుంచి అమలులో ఉంది? 1996 జనవరి 1 నుంచి అమలులో ఉంది మన దేశంలో. ఈ చట్టం ప్రకారం వైకల్యాలు 7 రకాలు. సో ఈ చట్టం ఏం చెప్తుంది? వైకల్యాలు అనేటివి
7 రకాలు అంటుంది. సో భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించి దివ్యాంగుల చట్టం 2016గా అమలులోకి తెచ్చింది. సో దీన్ని సవరించి మళ్ళీ 2016లో సో 2 లాస్ట్ నెంబర్స్ ఒకటేనండి. 1996లో మనకి ఇది అమలులోకి వచ్చింది పీడబ్ల్యూడి యాక్ట్ అనేది. మళ్ళీ దీన్ని సవరించింది ఎప్పుడు 2016. సో రెండిటికి 6 చివరైతే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఈ చట్ట ప్రకారం వైకల్యాలు 21 రకాలు. సో మనకు జనవరిలో వచ్చిన 1996లో వచ్చినటువంటి ఈ చట్ట ప్రకారం అయితే వైకల్యాలు 7 రకాలైతే దీన్ని సవరించి 2016లో మళ్ళీ తీసుకొచ్చి ఎన్ని రకాలని చెప్పారు? వైకల్యాలు 21 రకాలు అనేసి చెప్పారు. దివ్యాంగులకు విద్యా ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్లు కేటాయించారు. సో 4% అనేది రిజర్వేషన్స్ కేటాయించారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పీడబ్ల్యూడి అబ్రివేషన్ కానివ్వండి, దాని ఇయర్ కానివ్వండి, అమల్లోకి వచ్చిన ఇయరు, అప్పుడు వైకల్యాలు ఎన్ని రకాలు, 2016లో ఎన్ని రకాలు వైకల్యాలు అనేటివి, మనకి ఎంత పర్సంటేజ్ దివ్యాంగులకి రిజర్వేషన్ కేటాయించడం జరిగింది అనేది ఇంపార్టెంట్. ఈ చట్టాన్ని మీరిన వారికి కనీసం 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. సో ఈ చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ఏదైనా చేయడానికి పాల్పడితే 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనేది పడుతుందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇదండి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వైకల్యాలన్నీ కూడా. నెక్స్ట్ మనకు 8 విలువల విద్య. సో ఇంతవరకు 7 టాపిక్స్ అయితే చెప్పుకున్నాం. 7 టాపిక్స్ కంప్లీట్ అయినాయి 3rd యూనిట్లో. 8th టాపిక్ వచ్చి విలువల విద్య. ఆమోదయోగ్యమైన సాంస్కృతిక లేదా వైయక్తిక ప్రమాణములు, పరస్పర సంబంధం గల భావనలే విలువలు. వ్యక్తి ఒక వస్తువును పొందుటకు శ్రమ తీసుకొనిన దానిని అతను విలువ ఇస్తున్నాడని అర్థం. విలువల విద్య. సో ఒక వ్యక్తి దేనికైనా సరే, ఏ వస్తువును పొందటానికైనా, ఏ పని చేయడానికైనా ఒక శ్రమ అనేది తీసుకుంటున్నాడు, దాన్ని ఆ పనికి అతను ఇస్తున్నటువంటి విలువ అనేసి అర్థం అండి ఇక్కడ. ఉదాహరణ, ఒక పాఠశాలలో కుమారుని చేర్చుటకు తండ్రి శ్రమ తీసుకున్న ఆ పాఠశాలల విద్యకు విలువ కలదు అని అర్థం. సో ఒక పాఠశాలలో పిల్లవాడి తండ్రి అక్కడ అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్నాడు అంటే అతను ప్రయత్నిస్తున్నాడు అనేది అక్కడ దేనికోసం ప్రయత్నిస్తున్నాడు? విద్యకు విలువ కలదు, విద్య కోసం అక్కడ విలువనిచ్చి ఆయన ప్రయత్నిస్తున్నాడు అనేది అర్థం అన్నమాట. అందుకే దీన్ని విలువల విద్య అనేసి ఇక్కడ మనకు అర్థం అండి. సో నిర్వచనాలు అయితే చూద్దాము. హెచ్ఎం జాన్సన్ ఏం చెప్పాడు నిర్వచనం? వ్యక్తులు అనుసరించే సాధారణ ప్రమాణాలే విలువలు. ఆల్పోర్ట్, మనిషి మూర్తివత్వంలో గంభీరమైన అభిలాషే విలువ. సో ఆల్బర్ట్ అభిలాష్ అనేటి ఈ 2 గుడ్డి గుర్తుగా పెట్టుకోండి. ఆల్బర్ట్ అభిలాష్ విద్యకి విలువల విద్య అనేసి నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే మీరు ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత విలువల వర్గీకరణ. జీవన సంబంధమైనవి, శరీర ఆరోగ్యానికి సంబంధించినవి. ఉదాహరణ, ఆరోగ్యమే మహాభాగ్యం. నైతిక విలువలు, మంచి చెడులకు లేదా మనిషి ప్రవర్తన నడతకు సంబంధించినవి. సౌందర్య విలువలు, కళలు, నాట్యము, చిత్రలేఖనము, సంగీతం మొదలైన వాటిని సంబంధించినవి. సామాజిక విలువలు, సామాజిక న్యాయానికి సంబంధించినవి. సమాజం క్రమబద్ధంగా న్యాయబద్ధంగా ఉండటానికి అవసరమయ్యే భావనలు. ఆధ్యాత్మిక విలువలు, పదార్థానికి వ్యతిరేకంగా ఉండే ఆత్మశక్తికి, దైవశక్తికి సంబంధించిన విలువలు. వీటినే మానవ విలువలు అని కూడా అంటారు. నెక్స్ట్ ఆహ్లాదకరమైన విలువలు అంటే అలసట పొందిన వ్యక్తి సేద తీర్చుకోవడానికి మనసుకు ఆహ్లాదం కలుగజేసే పనులు. అంటే
ఉదాహరణకి ఆటలు, సంగీతం, పాటలు, పుస్తక పఠనం ఇలాంటివి ఆహ్లాదకరమైన విలువలు అన్నమాట. రెండవ రకం వర్గీకరణ ఏంటి అంటే ఆత్మాశ్రయ లేదా అంతర్గత విలువలు. ఒక వ్యక్తి ఒక వస్తువునకు విలువ ఇచ్చిన అతను తన వైఖరిని ప్రకటిస్తున్నాడు. అతని దృష్టిలో ఆ వస్తువుకు విలువ ఉంది అని ఆత్మాశ్రయం తనకు తనగా అంతర్గతంగా విలువ ఇచ్చుకుంటాడనమాట. లోపల ఇన్సైడ్ తను అనుకుంటాడు మనసులో. సో ఇది అంతర్గతంగా జరిగేది కాబట్టి ఆత్మాశ్రయ అనేసి అంటాం. వస్త్రాశ్రయ లేక బాహ్య విలువ సంబంధించిన వ్యక్తి వైఖరిని బట్టి కాక వస్తువు స్వయంగా విలువ కలిగిన అదై ఉంటుందన్నమాట. ఇక్కడ నిరపేక్ష విలువ సత్యము, నిజాయితీ మొదలైనవి. నిరపేక్ష అంటే ఇక్కడ సత్యం, నిరపేక్ష అనేది సత్యం, నిజాయితీ, నిరపేక్ష నిజాయితీ విలువలు అన్నమాట. సాపేక్ష విలువలు అంటే తారతమ్యం, ప్రత్యామ్నాయములు మొదలైనవి. తర్వాత స్వతః అసిద్ధమైన మరియు సాధన విలువలు ఒక గమ్యంను చేరుటకు లేదా సాధించుటకు ఉపయోగపడే విలువలు సాధన విలువలు. తర్వాత ఆరోగ్య విద్య, పాఠశాలల ఆరోగ్య కార్యక్రమం, స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్. పాఠశాలలకు వెళ్ళే 1 నుంచి 10వ తరగతి వరకు చదివే బాలబాలికలందరికీ ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన పథకమే పాఠశాల ఆరోగ్య కార్యక్రమం. పాఠశాల పిల్లల్లో ఏర్పడుతున్న రక్తహీనతను తగ్గించుటకు ఆ రక్తం అనేది తగ్గిపోవడాన్ని దాన్ని తగ్గకుండా చూసుకోవడం, రక్తహీనతను తగ్గించుటకు, పోషకాహార లోప సమస్యను నివారించుటకు, ముఖ్యంగా కౌమార దశలోని బాలబాలికల జీవన నైపుణ్యాలను పెంచి వారిని ఆరోగ్యవంతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక సమగ్రమైన ఆరోగ్య పథకం ఇది అవసరమైనది అనేసి చెప్తున్నారు. వీటి యొక్క పరిష్కార దిశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన పాఠశాలల బాలల ఆరోగ్య రక్షణ పథకమే జవహర్ బాల ఆరోగ్య రక్ష JBAR. జవహర్ బాల ఆరోగ్య రక్ష మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాఠశాలలో బాలల ఆరోగ్య రక్షణ పథకం అనేది ఉంది. ఈ పథకం మన రాష్ట్రంలో 14 నవంబర్ 2010 నుండి ప్రవేశపెట్టబడింది. దీని ప్రస్తుత వ్యవహారిక నామం దీన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే దాన్నే JBARనే మనం ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం, CHIP చైల్డ్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమము ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, పాఠశాల విద్యాశాఖ మరియు శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఆరోగ్య కుటుంబ శాఖ కమిషన్ మరియు పాఠశాల విద్యాశాఖ కమిషన్ అండ్ డైరెక్టర్ వారిద్దరూ ఈ పథకం యొక్క అమలుకు పూర్తి బాధ్యత వహిస్తారు. ఈ కార్యక్రమాలకు నోడల్ ఆఫీసర్లుగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మరియు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ RVM వ్యవహరిస్తూ రోజువారీ కార్యక్రమాలను నిర్వహిస్తారన్నమాట. తర్వాత ఈ కార్యక్రమంకు సంబంధించిన నిధులను జాతీయ ఆరోగ్య మిషన్ NHRM నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ నుండి అందజేయబడతాయి. గమనిక ఇచ్చారండి, ఇక్కడ నోట్ ఇచ్చారు. విద్యార్థులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ ప్రింట్కు సంబంధించిన ఖర్చులు మాత్రం 50:50 నిష్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వం మరియు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ భరిస్తాయి. సో నెక్స్ట్ టాపిక్ పాఠశాలలో ఆరోగ్య కార్యక్రమాల యొక్క నిర్వహణ అనేది కూడా ఇక్కడ మనకు చేపడతారండి. ఇవి మనము ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాము, ఒకసారి చూసుకోండి ఇది. తర్వాత పాఠశాల ఆరోగ్య కార్యక్రమం యొక్క లక్షణములు, పిల్లల్లో రక్తహీనత నివారించడం. వీటి యొక్క లక్ష్యాలు ఏంటంటే పిల్లల్లో రక్తహీనత నివారించడం, పోషకాహార లోప సమస్య నివారణ, జీవన నైపుణ్యాల అభివృద్ధి, ఆరోగ్యవంతమైన పౌరులుగా తీర్చిదిద్దుట, వ్యాధిరహిత జీవనాన్ని అందించుట.
క్రింది వాటిలో పాఠశాల ఆరోగ్య కార్యక్రమానికి సంబంధించి కానిది అనేసి అడిగినారంటే అప్పుడు ఇవి కాకుండా వేరేది ఏదైనా ఇస్తే ఆప్షన్ అది తీసుకోండి. తర్వాత పాఠశాల ఆరోగ్య కార్యక్రమం యొక్క కార్యాచరణ ప్రణాళిక. ప్రతి విద్యార్థికి ఆరోగ్య కార్డును జారీ చేసే ప్రతి సంవత్సరము వారిని పరీక్షించి వివరంలో ఆరోగ్య కార్డులలో నమోదు చేస్తున్నారు. 5 నుండి 7 సంవత్సరముల మధ్య పిల్లలందరికీ DPT టీకాలు మరియు 10 నుండి 15 సంవత్సరాల పిల్లలందరికీ TT బూస్టర్లు వేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకు బిట్ వచ్చే ఛాన్స్ ఉందండి. 5 నుండి 7 సంవత్సరముల మధ్య పిల్లలకు DPT టీకాలు, 10 నుండి 15 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ TT బూస్టర్లు అనేటివి ఇస్తున్నారండి. అండ్ డీవార్మింగ్ మెడిసిన్ అయిన మెబెండాజోల్ ట్యాబ్లెట్స్ కూడా, అలాగే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అండ్ అవసరమైన విద్యార్థులకు క్రమంగా ఇస్తున్నారు. పోషకాహార లోపంతో వచ్చు వ్యాధుల నివారణకు తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ప్రత్యేక లేదా దీర్ఘకాలిక వ్యాధులు బాధపడే విద్యార్థులకు కూడా ఇక్కడ హాస్పిటల్స్ రెఫర్ చేసి అక్కడ వైద్య సదుపాయాలు కూడా అందజేసేటట్లు చూస్తున్నారు. టీచర్ల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి తగిన వైద్య సహాయం కూడా ఇక్కడ అందిస్తున్నారండి. సో అదే అండి, మనకి 8th టాపిక్ అయిపోయింది. ఇప్పుడు 9th టాపిక్ అండి. DPEP డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ దేశంలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం. ఈ కార్యక్రమాన్ని 6 నుండి 11 సంవత్సరాల బాలబాలికలకు 1 నుండి 5వ తరగతుల వరకు ఉద్దేశించినది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 1994 నవంబర్ 8వ తేదీన 7 రాష్ట్రాలలో 42 జిల్లాల్లో ప్రారంభించింది. ఈ కార్యక్రమం మనకు ఎక్కడ ఎన్ని రాష్ట్రాల్లో నిర్వహించడం జరిగిందనేది గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించబడింది. తర్వాత ఈ కార్యక్రమం జిల్లాలను యూనిట్లుగా తీసుకొని అమలు చేస్తారు. జిల్లాల్లో స్త్రీ అక్షరాస్యత శాతము జాతీయ సగటు అక్షరాస్యత శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేసుకుంటారు. ఈ కార్యక్రమానికి గాను కేంద్ర రాష్ట్ర వాటాల నిష్పత్తి అయితే 85:15 ఉంటుంది. రాష్ట్రంలో ఈ పథకం 3 దశల్లో అమలు చేయబడుతుంది. మొట్టమొదటగా ఆగస్టు 30, 1996న 5 జిల్లాల్లో ప్రారంభమైంది. కరీంనగర్, వరంగల్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం ఈ పథకాలు అయితే ప్రారంభమయ్యాయి. 1997-98 సంవత్సరంలో 14 జిల్లాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రారంభం అయిందనేసి చెప్పచ్చు. తర్వాత 98లో వచ్చేసి 4 జిల్లాల్లో అమలు చేయబడ్డాయి. కృష్ణా, హైదరాబాద్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. తర్వాత మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాల అమలుకు గాను బ్రిటన్ చెందిన ఓవర్సీస్ డెవలప్మెంట్ అథారిటీ మరియు ప్రపంచ బ్యాంకులు ఆర్థిక సహాయాన్ని అందించారు. లక్ష్యాలు వచ్చేసి 6 నుండి 11 సంవత్సరాల బాలబాలికల్ని పాఠశాలలో నమోదు చేసి కనీసం ప్రాథమిక విద్య పూర్తి అయ్యేలా చూడటం. గ్రామ విద్యా కమిటీలు ఏర్పాటు చేసి సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడం. తర్వాత ప్రాథమిక విద్యలో గుణాత్మకను సాధించడం, నమోదు నిలకడ మధ్య వ్యత్యాసాన్ని 5% కంటే తగ్గించడం, ప్రాథమిక విద్యా సాధనాలను 25% కన్నా ఎక్కువగా పెంచడం, ఉపాధ్యాయుల నైపుణ్యతను పెంపొందించడం. తర్వాత విద్యార్థుల్లో కనీస అభ్యసన స్థాయిలను పెంచడం. తర్వాత సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించడం. బాలికలు సాంఘికంగా వైకల్యం పరంగా వెనుకబడిన బాలబాలికలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. అదే డిపెప్ సూత్రాలు అన్నమాట. మనకు ఇది ఫస్ట్ యూనిట్లో చెప్పుకున్నాం డిపెప్, ఎపెప్ అనేటివి. సో ఇక్కడ మనకు డిపెప్కి సంబంధించినటువంటి సూత్రాలు అయితే ఉన్నాయి. అందుబాటులో విద్య, నమోదు, నిలకడ, గుణాత్మక విద్య.
తర్వాత సర్వశిక్ష అభియాన్. సో మనం ఫస్ట్ యూనిట్లో సర్వశిక్ష అభియాన్ స్కూల్స్ గురించి, సెకండ్ యూనిట్లో మనం చెప్పుకున్నాం కదండి టాపిక్స్. డిపెప్, ఎపెప్, సర్వశిక్ష అభియాన్ సెకండ్ యూనిట్లో వస్తాయి. వీటి గురించి ఇవి ఎప్పుడు వచ్చాయి ఏంటి అనేది దానికి కంటిన్యూయేషన్ మనకి ఇక్కడ వీటి గురించి క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో 45వ ఆర్టికల్ ప్రకారం 1960 సంవత్సరం నాటికి 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందజేయాలని ఆదేశించినవి. దీనిని అనుసరించి ఎలిమెంటరీ విద్యా సాధన కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. ఉదాహరణకి ఓబీబీ, ఓపెప్, ఎపెప్ అండ్ డిపెప్ మొదలైనవి అన్నమాట. తద్వారా ప్రాథమిక స్థాయిలో ప్రగతి సాధించడానికి ప్రత్యేక వర్గాల బాలబాలికల విద్యలోనూ మరియు ప్రాథమికోన్నత స్థాయిలోనూ అనుకున్న మేర లక్ష్యాలను సాధించడంలో మన దేశం వెనుకబడి ఉన్నది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో సార్వత్రిక గుణాత్మక ఎలిమెంటరీ విద్యా సాధన కోసం సర్వశిక్ష అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఇది ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఈ సార్వత్రిక ప్రాథమిక విద్యా కార్యక్రమం 1998 అక్టోబర్లో జరిగిన రాష్ట్రాల కాన్ఫరెన్స్లో రూపుదిద్దుకున్నది. ఈ కార్యక్రమాన్ని మొదటగా ఆగస్టు 15, 2000వ సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఢిల్లీలోని ఎర్రకోటలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రారంభించారు. ఈ కార్యక్రమం 2001-2 విద్యా సంవత్సరంలో ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో ప్రారంభించారు. తర్వాత మన రాష్ట్రంలో హైదరాబాద్ మొదటగా 4 జిల్లాల్లో అయితే ప్రారంభించారండి. ఇవన్నీ ఒకసారి చూసుకోండి, ప్రారంభించింది ఎప్పుడు అనేది. నెక్స్ట్ ఇక్కడ ఇదైతే గుర్తుపెట్టుకోండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్ఎస్ఏ కార్యక్రమాల అమలుకు గాను నిధులు ఈ క్రింది విధంగా విడుదల చేస్తున్నారు. సో కేంద్ర రాష్ట్ర నిష్పత్తులు విద్యా సంవత్సరంకి గాను ఈ విద్యా సంవత్సరానికి ఇంత నిష్పత్తి అని చెప్పి ఇచ్చారు. తర్వాత ఉద్దేశం ఇచ్చారు, 6 నుండి 14 సంవత్సరంల బాలబాలికలందరికీ 2010వ సంవత్సరం నాటికి సార్వత్రిక గుణాత్మక ఎలిమెంటరీ విద్యను అందించాలి అని చెప్పి ఈ సర్వశిక్ష అభియాన్ యొక్క ఉద్దేశం అయితే చెప్పారు. తర్వాత ఇక్కడ ఈ సర్వశిక్ష అభియాన్ యొక్క లక్ష్యాలు కూడా కొన్ని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2003 సంవత్సరం నాటికల్లా ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. 6 నుంచి 14 సంవత్సరాల వారు 2003 నాటికి బడియుడు గల బాలికలందరికీ బడిలో చేర్పించాలి. 2007కి 5 సంవత్సరాల ప్రాథమిక విద్యను పూర్తి చేయాలి. 2010 సంవత్సరానికి 8 సంవత్సరముల ప్రాథమిక విద్యను పూర్తి చేయాలి. తర్వాత సంతృప్తికరమైన గుణాత్మకతతో కూడిన ఎలిమెంటరీ విద్యపై దృష్టి సాధించడం దీని యొక్క లక్ష్యాలండి. ఇవన్నీ మెరుగైన జీవనం కోసం విద్యను అందించడంపై దృష్టిని కేంద్రీకరించడం, బాలబాలికల మధ్య లింగ వివక్షత, సామాజిక వర్గ వ్యత్యాసాలను తొలగించడం, 2010వ సంవత్సరం నాటికి సార్వత్రిక నిలుపుదలను సాధించటం. ఇది సర్వశిక్ష అభియాన్ యొక్క లక్ష్యాలు. అమలు యంత్రాంగం బడియుడు గల పిల్లలందరికీ గుణాత్మకమైన ఎలిమెంటరీ విద్య అందించడం కోసం విద్యా వ్యవస్థను జాతీయ స్థాయి నుండి పాఠశాలల స్థాయి వరకు ఎస్ఎస్ఏ కార్యక్రమం అంటే సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాల నిర్వహణ పట్ల బాధ్యత వహించేలా చేసింది. తర్వాత జాతీయ స్థాయిలో ఎస్ఎస్ఏ కార్యక్రమాలు అమలు చేయడానికి గాను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మిషన్ 2001 జనవరి 2వ తేదీన ప్రారంభించారండి. నేషనల్
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ NEEM ఎప్పుడు ప్రారంభించారు? 2001 జనవరి 2వ తేదీన. దీనికి చైర్మన్గా ప్రధానమంత్రి, వైస్ చైర్మన్గా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి వ్యవహరిస్తారు. దీనిలో 2 విభాగాలు కలుపు, జనరల్ కౌన్సిల్, తర్వాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఇక్కడ చైర్మన్గా ప్రధానమంత్రి, జనరల్ కౌన్సిల్లో వైస్ చైర్మన్గా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఉంటారండి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చైర్మన్గా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఉంటారు. వైస్ చైర్మన్గా ఎలిమెంటరీ విద్యాశాఖ కార్యదర్శి ఉంటారనమాట. రాష్ట్ర స్థాయిలో SSC కార్యక్రమాలు అమలు చేయడానికి గాను ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుత రాష్ట్రంలో SSC కార్యక్రమాలు 2018 కార్యక్రమాలు 18వ తేదీ 10వ నెల 2007 నుండి రాజ్య విద్యా కమిషన్ పేరిట అమలు జరుగుతున్నాయి. తర్వాత RVM 2 విభాగాలుగా ఉంటుంది. జనరల్ కౌన్సిల్ అండ్ చైర్మన్. ఇక్కడ చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారు. వైస్ చైర్మన్గా రాజీవ్ విద్యా మిషన్ మంత్రి ఉంటారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్గా చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ వ్యవహరిస్తారు. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకి ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్స్, కమిటీ మెంబర్స్, వీళ్ళ యొక్క పరిపాలన విభాగాలు అయితే కూడా మనకి ఇక్కడ డివైడ్ చేసి చెప్పడం అనేది జరిగింది 13 విభాగాలుగా. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. SSC చేపట్టిన కార్యక్రమాలు అయితే ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలి. ప్రతి ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున కనీసం పాఠశాలలో 2 ఉపాధ్యాయులను నియమించడం. ప్రాథమికోన్నత పాఠశాలలో తరగతిని ఒక ఉపాధ్యాయుడిని నియమించడం. ప్రాథమికోన్నత స్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం వృత్యంతర శిక్షణను ఇవ్వడం. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 20 రోజులు, శిక్షణ పొందిన నూతనంగా నియమించిన ఉపాధ్యాయులకు 30 రోజులు, శిక్షణ పొందిన నూతన ఉపాధ్యాయులకు 60 రోజులు అనేది శిక్షణ అనేది ఇవ్వాలనేసి చెప్తోంది. ప్రతి సంవత్సరం సమాజ సభ్యులకు 6 రోజుల శిక్షణ కార్యక్రమం ఇవ్వాలా. తర్వాత ప్రాథమిక పాఠశాలకు పాఠశాల గ్రాంటు 5,000 గ్రాంట్ సౌకర్యాలు కూడా ఇవ్వాలని చెప్పి ఇలా కొన్ని గ్రాంట్ సౌకర్యాలను అయితే దీనికి కొన్ని వాటికి ఇంత అనేసి మనం ఇక్కడ గ్రాంట్ కమిషన్స్ కూడా జరిగాయండి. ఇక్కడ నోట్ ఇచ్చారు. TLE టీచింగ్ లెర్నింగ్ ఎక్విప్మెంట్, మండల రిసోర్స్ కేంద్రాలు పాఠశాల సదుపాయాలకు గ్రాంట్లను సమకూర్చడం. సో ఇక్కడ మనకు పాఠశాల సదుపాయాలకు సంబంధించినవి మండల రిసోర్స్ కేంద్రాలు అనేటివి మనకు 1 lakh వరకు పాఠశాల సదుపాయాలు స్కూల్ కాంప్లెక్స్కి 27,000 అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ హోమ్ బేస్డ్ విద్య, ఫిజియోథెరపీ క్యాంపులు, తర్వాత అసెస్మెంట్ క్యాంప్స్, శస్త్రచికిత్సలు, తర్వాత ఎస్కార్ట్ అలవెన్స్, ఇవన్నీ కూడా భవిత అనే ప్రత్యేక వనరుల కేంద్రం అనేది మనకి ఇక్కడ పిల్లల విద్య కొరకు ప్రత్యేక కార్యక్రమం. తర్వాత మనకు 10th టాపిక్ అండి. NPEGEL నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్. ఎలిమెంటరీ స్థాయి బాలికల జాతీయ విద్యా కార్యక్రమం. చదువుతో పాటు జీవన నైపుణ్యాలను పెంపొందించడం కోసం 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలికల కోసం ఏర్పాటు చేసిన ఎలిమెంటరీ స్థాయి జాతీయ విద్యా కమిషన్ ఈ NPEGEL అండి. 2003-2004 విద్యా సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా అమలవుతున్నది. ఈ కార్యక్రమాలను మండలాలను యూనిట్లుగా తీసుకొని నిర్వహిస్తారండి. తర్వాత
కార్యక్రమ నిర్వహణకు ఎంపిక విధానం. ఇక్కడ ఎంపిక విధానం ఈ కార్యక్రమానికి ఎలా తీసుకుంటారంటే 2001 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ అక్షరాస్యత శాతం జాతీయ స్థాయి స్త్రీల అక్షరాస్యత శాతం కన్నా తక్కువ ఉండి ఆ మండలంలో స్త్రీ పురుషుల అక్షరాస్యత శాతాల మధ్య తేడా జాతీయ స్థాయి స్త్రీ పురుషుల అక్షరాస్యత తేడా 21.70 కన్నా ఎక్కువగా ఉంటే ఆ మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని అయితే వాళ్ళు ఈ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు అనేసి చెప్తున్నారండి. తర్వాత ఎస్సీ ఎస్టీ జనాభా కనీసం 5% ఉండి ఎస్సీ ఎస్టీ స్త్రీల అక్షరాస్యత 10% కన్నా తక్కువగా ఉన్న మండలాల్లో నిర్వహిస్తారు. తర్వాత 2001 జనాభా లెక్కల ప్రకారం గుర్తించబడిన పట్టణ మురికివాడలలోనూ ఈ కార్యక్రమం అమలు చేయబడుతుంది. సో పట్టణ మురికివాడల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు అనేటివి అమలు చేస్తున్నారు. ఉద్దేశం వచ్చి బాలికల విద్యలో వెనుకబడిన ఆవాస ప్రాంతాల్లో లింగ వివక్షత రూపుమాపి సార్వత్రిక ఎలిమెంటరీ విద్యను సాధించడం. లక్ష్యాలు చూడండి, దీని యొక్క లక్ష్యాలు బాలబాలికల మధ్య నమోదు నిలకడలో వ్యత్యాసాన్ని తగ్గించాల, బాలికల విద్య పట్ల సమాజ చైతన్యాన్ని పెంచాల, తర్వాత బడి బయట ఉన్న 6 నుండి 14 సంవత్సరముల బాలబాలికలందరినీ పాఠశాలలో కానీ బ్రిడ్జ్ క్యాంపుల్లో కానీ సార్వత్రిక విద్యా కేంద్రాలలో ఓపెన్ స్కూల్ ఉన్నాయి కదండి వాటిల్లో చేర్చాలి అని చెప్పి వీటి యొక్క ముఖ్య లక్ష్యం అండి. వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి బాలికల హాజరు మెరుగుపరచాలని చెప్పి దీని యొక్క ముఖ్య లక్ష్యం అండి. తర్వాత బాలికల్లో వృత్తి విద్యా నైపుణ్యాలు సామర్థ్యాలు పెంపొందించడం, పాఠశాలలో బాలికల కోసం స్నేహపూరిత వాతావరణం కల్పించడం. ఇవి మీకు చదువుతూ ఉండడం వల్ల మీరు చదివితే ఒకసారి చూసుకోవడం వల్ల మీకు ఇది టాపిక్ బాగా అర్థమవుతుందండి. టాపిక్ పైన నేమ్ రాసుకోండి. 10th టాపిక్ ఇది. ఈ టాపిక్ నేమ్ రాసుకొని రఫ్ వర్క్గా మీరు దాన్ని పక్కన మీరు ప్రాక్టీస్ అనేది ఇక్కడే స్టార్ట్ చేశారంటే వెంటనే ప్రాక్టీస్ కూడా మీకు ఇక్కడ కంప్లీట్ అయిపోతుందండి. సో అలా చూసుకోండి. ఇలా నేను చదువుతూ పోవడం వల్ల మీరు వింటూ పోవడం వల్ల వెంటనే గుర్తుండడం అనేది ఛాన్స్ ఉండదు. అలాగని మీరు నోట్స్ ప్రిపేర్ చేయడానికి కూడా టైం లేదు. సో మీరు ఫాస్ట్గా ఉండాలి. ప్లస్ ఈ కంటెంట్ అనేది మీకు ఫాస్ట్గా మెదడులోకి చేరాలి. అంటే మీరు ఒక రఫ్ వర్క్ లాగా మెయింటైన్ చేసుకుంటూ ఇది జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనిపించినప్పుడు అక్కడ నోట్ చేసుకుంటూ సైడ్ ఒక నోట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అంతకు మించి అయితే ఇప్పుడు మీరు టైం లేదు కాబట్టి ఇంకేం చేయలేము. నెక్స్ట్ క్లస్టర్స్ అనగా 8 నుండి 10 పాఠశాలల సముదాయం లేక 5 నుండి 10 పంచాయతీల సముదాయం అనేసి చెప్పారు. మండల స్థితిగతులు పాఠశాల విస్తృతి బట్టి ఈ క్లస్టర్ల సంఖ్య అనేది నిర్ణయిస్తారు. ప్రతి క్లస్టర్లోని ప్రాథమిక పాఠశాలలు మరియు ప్రాథమికోన్నత పాఠశాలను అందుబాటులో ఉండే ఒక ఉన్నత పాఠశాలను మోడల్ క్లస్టర్ పాఠశాలగా ఎంపిక చేస్తారు. తర్వాత మోడల్ క్లస్టర్ పాఠశాల ఎంపిక అనేది మనకి ఇక్కడ చూడండి, బాలికల నమోదు ఎక్కువగా గల పాఠశాల, కనీస వసతులు గల పాఠశాల, వీలున్నంత వరకు ఉన్నత పాఠశాలలు లేక స్కూల్ కాంప్లెక్స్ పాఠశాలలకు ప్రాధాన్యత ఇస్తారు. క్లస్టర్స్ పరిధిలోని అన్ని రకాల విద్యార్థులకు ప్రత్యేకించి బాలికలకు అందుబాటులో ఉన్న ఉన్నత పాఠశాలలు కార్యక్రమాలు కూడా అమలు చేయాలండి. క్రింది కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు అనేది ఇక్కడ ఇచ్చారు. దీంట్లో మెయిన్ వచ్చి ప్రతి క్లస్టర్లో అవసరమైన చోట 3 నుండి 5 సంవత్సరాల లోపు గల పిల్లలకు
చిన్నారుల వికాస కేంద్రము, తర్వాత ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఇలాంటివి ఏర్పాటు చేసి పాఠశాలలో చేరే ఆడపిల్లలను పిల్లల సంరక్షణ బాధ్యత నుండి తప్పించుట, ఇలాంటివి మెయిన్ ఇంపార్టెంట్ అండి. తర్వాత కంప్యూటర్ విజ్ఞాన యంత్రాలు కూడా నిర్వహణ అనేది చేయాలండి. ఇలా బాలబాలికల కొరకు స్వల్పకాలపు మోటివేషనల్ క్యాంప్స్ అనేటివి కూడా పెట్టాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం మనకి ఇక్కడ చెప్తోందండి, ఈ 10th చాప్టర్. తర్వాత బాలికల హాజరు ప్రగతి ఎక్కువగా ఉన్న పాఠశాలలకు ఉత్తమ పాఠశాలల అవార్డులు కూడా ఇవ్వాలి అని మనకి ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. తర్వాత మోడల్ క్లస్టర్ పాఠశాలకు విడుదల చేయు గ్రాంట్స్, ఏమేం గ్రాంట్స్ అనేటివి, ఎంత గ్రాంట్స్ అనేది విడుదల చేయాలి, మనకు సర్వశిక్ష అభియాన్ ద్వారా మనకు ఎటువంటి గ్రాంట్స్ అనేవి వస్తున్నాయనేసి చెప్పాము. అలాగే మోడల్ క్లస్టర్స్ పాఠశాలకు అమ్మాయిల బాలబాలికలకు సంబంధించి ఈ గ్రాంట్స్ అనేటివి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ మనకు ఎస్ఎస్సి అని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది, అది కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, పర్యవేక్షణ. రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి జెండర్ కోఆర్డినేటర్, జిల్లా స్థాయిలో జిల్లా జెండర్ కోఆర్డినేటర్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, మండల స్థాయిలో మండల జెండర్ కోఆర్డినేటర్ మరియు క్లస్టర్ స్థాయిలో క్లస్టర్ జెండర్ కోఆర్డినేటర్ నిర్వహిస్తారు. సో వీళ్ళ పర్యవేక్షణలో అయితే ఇక్కడ మనకు ఎవరి పర్యవేక్షణలో మనకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఈ కార్యక్రమం అనేది జరగాలి అని చెప్పి మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందండి. వీళ్ళ గురించి అయితే కొంచెం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్న భోజనంలో కూడా వీళ్ళకు ఈ కార్యక్రమం కొన్ని సదుపాయాలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. సో 1800 కేంద్ర ప్రభుత్వం వచ్చి 1958-59లో యునిసెఫ్ WHO సహకారంతో జాతీయ పోషకాహార కార్యక్రమంను ప్రవేశపెట్టింది. 1980 సంవత్సరంలో మధ్యాహ్న భోజన పథకంకు వివిధ రాష్ట్రాల నుంచి మంచి ఆదరణ అనేది లభించింది. తర్వాత 1982లో తమిళనాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత 1984 సంవత్సరంలో మన రాష్ట్రంలో మొదటగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1995 ఆగస్టు 15వ తేదీ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతుల వారికి NPNSPE కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత ఉద్దేశము, లక్ష్యాలు. పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడమే ఉద్దేశం. లక్ష్యాలు వచ్చి డ్రాప్అవుట్స్ సంఖ్య తగ్గించాలి, ఎవరైతే నిలిచిపోతున్నారో స్కూల్కి వాళ్ళ యొక్క సంఖ్య అనేది తగ్గించాలన్నమాట. బడిలో కొనసాగే వారి రేటును పెంచి చదువుపై శ్రద్ధ కలిగించాలి, అక్షరాస్యతను పెంచాలి. ప్రస్తుత క్రమం తప్పకుండా విద్యార్థులకి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలాగా చూడాలి. విద్యార్థులకు పౌష్టికాహారం అందించి మనోదేహ దారుఢ్యాన్ని కూడా పెంపొందించాలి. మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమం అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తాయి. 1 నుంచి 8వ తరగతులకు కేంద్ర ప్రభుత్వం, 9, 10 తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తాయి. ఒక విద్యార్థికి ఒకరోజు మధ్యాహ్న భోజన కార్యక్రమంలో ఇవ్వవలసిన ఆహార పరిమాణాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. తర్వాత ఇంకా అక్షరాస్యత, సాక్షర భారత్ విషయానికి వస్తే
ఇక్కడ నేను మీకు స్టార్టింగ్ 2011 జనాభా లెక్కల ప్రకారం వరకు అయితే నేను మీకు ఇక్కడ చెప్తాను. తర్వాత 2018 మనకు సర్వే చేసినటువంటి దాని ప్రకారం కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంతకు ముందే చెప్పాను. జస్ట్ ఇక్కడ మీరు చూసుకోండి. సెకండ్ యూనిట్లో అనుకుంటే మీకు చెప్పాను. జస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి. నేను తర్వాత జనాభా విద్య థర్డ్ యూనిట్ జనాభా విద్య మనకు సెకండ్ అండ్ థర్డ్ టాపిక్లో నేను చెప్పాను. అది మీకు ఇక్కడ చెప్తానండి. అక్షరాస్యత అంటే చదవడం రాయడంలో మనిషికి గల సామర్థ్యం. తర్వాత మానవునికి గల హక్కుల్లో చదువుకునే హక్కు చాలా ప్రధానమైనదనేసి యునెస్కో గుర్తించింది. ఇవన్నీ సాధారణమైనవండి. ప్రపంచ నిరక్షరాస్యుల్లో 34.6% మంది మన దేశంలోనే ఉన్నారు. ఎప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 27.3 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఈ బిట్టి గుర్తుపెట్టుకోండి. ఈ విద్యా సాధికారతలో విద్యా దృక్పథాల నుంచి ఇట్లాంటి 1 or 2 బిట్ ఏదన్నా ఒక బిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ఎన్ని కోట్ల మంది నిరక్షరాస్యులు ఉన్నారు అంటే 27.3 కోట్ల మంది. స్వాతంత్రం వచ్చే నాటికి కేవలం మన దేశ అక్షరాస్యత శాతం ఎంత ఉన్నింది? 18.33. 2011 నాటికి అక్షరాస్యత శాతం ఎంతకయింది? 74.04. అయినప్పటికీ అక్షరాస్యతలో అనుకున్న స్థాయిలో పురోగతి సాధించలేకపోయాము. ముఖ్యంగా ప్రస్తుతం స్త్రీ పురుషుల అక్షరాస్యత వ్యత్యాసం 16.68% ఉంది. 2001-2011 మధ్య కాలంలో పురుషుల అక్షరాస్యత వృద్ధి రేటు 7.98 ఉంటే స్త్రీలలో 11.84% ఉండడం సంతోషకర విషయం అనేసి చెప్పచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ పురుష అక్షరాస్యత 82.14, స్త్రీ అక్షరాస్యత 65.46. ఇక్కడ చూడండి, సేమ్ అక్షరాస్యతకు సంబంధించి మనకు జనాభా విద్య అనే టాపిక్ చెప్పుకున్నాం కదా థర్డ్ యూనిట్లో, పార్ట్ 1లో ఉంది. అదే సేమ్ రిపీట్ మనకి ఇక్కడ అయిందండి. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యతలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం కేరళ. అండ్ ప్రజెంట్ కూడా కేరళ అండి. సో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం కేరళ 2011 జనాభా లెక్కల ప్రకారం అండి. పురుష అక్షరాస్యత 96.02, స్త్రీ అక్షరాస్యత 91.98. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యతలో ఆఖరి స్థానంలో ఉన్న రాష్ట్రం బీహార్. పురుష అక్షరాస్యత 73.39, స్త్రీ అక్షరాస్యత 53.33. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 2011 ప్రకారం 67.665. పురుషులు ఇక్కడ 75.56%, స్త్రీ అక్షరాస్యత 59.74. సో మనకి ఇక్కడ వరకు అయితే చూసుకోండి. రెండు 2011 వరకు మనకి ఇచ్చినటువంటి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ అక్షరాస్యత సాక్షర భారత్ అన్నారు కదా. సాక్షర భారత్ వచ్చి భారతదేశంలో అక్షరాస్యత శాతం పెంచడానికి సాక్షర భారత్ పథకాన్ని మన దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పట్లో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 8, 2009 ఢిల్లీలో ప్రారంభించారు. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. సాక్షర భారత్ మిషన్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? మన్మోహన్ సింగ్, అప్పటి ప్రధానమంత్రి. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన దేశంలో ఉన్న 6 కోట్ల స్త్రీ నిరక్షరాస్యత వయోజనులకు ఉద్దేశించబడినది. అందువల్లనే ఈ కార్యక్రమాన్ని జాతీయ మహిళా అక్షరాస్యత కార్యక్రమం అంటారు.
తర్వాత మనకి ఇక్కడ ఈ సాక్షర భారత్ మనకి ఏం చేయాలని చెప్తుందంటే, అక్షరాస్యత 2011 జనాభా లెక్కల ప్రకారం నిరక్షరాస్యత మహిళా ప్రతినిధులతో ప్రారంభించారు. బట్ అక్షరాస్యత ఎక్కువ గల జిల్లాలు వచ్చేసి మిజోరాం అండి, 98.76. దేశంలో అత్యల్ప అత్యరాక్షత గల జిల్లా వచ్చేసి అలీరాజ్పూర్, మధ్యప్రదేశ్ అండి. ఇవి మీరు దేశవ్యాప్తంగా గుర్తుపెట్టుకోండి. 2011 జనాభా లెక్కల ప్రకారం అండి ఇవన్నీ. ఒక్కసారి చూసుకోండి 2011 జనాభా లెక్కల ప్రకారం. నేను ఇప్పుడు మీకు ఒకటి ప్రజెంట్ 2018 అక్షరాస్యత అనేది ఏ రాష్ట్రం ఎక్కువగా ఉంది అనేది లిస్ట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఇన్ 2018. సో ఇక్కడ నెంబర్స్ చూడండి, స్టేట్ చూడండి. ఈ నెంబర్ వైజ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది లిటరసీలో కేరళ. అక్షరాస్యత పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది కేరళ, తర్వాత ఢిల్లీ, ఉత్తరాఖండ్, 4th వన్ హిమాచల్ ప్రదేశ్, 5th వన్ అస్సాం. జస్ట్ పర్సంటేజ్ డిఫరెన్స్లోనే మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది మారిపోతుంది. స్టేట్ ఇక్కడ ముందు వెనక అనేది మారిపోతుందండి. తర్వాత మహారాష్ట్ర 6th ప్లేస్ అండి, 84.8. పంజాబ్ 83.7, తమిళనాడు 82.9, గుజరాత్ 82.4 అండి, వెస్ట్ బెంగాల్ 82.2% అనేది మనకి ఇక్కడ లిటరసీ అనేది 2018 ప్రకారం అయితే చూసుకోండి. నెక్స్ట్ పాపులేషన్ విషయంలో ఫస్ట్ ప్లేస్ నుంచి 10th ప్లేస్ వరకు ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవేవి అనేసి అవి కూడా ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ పాపులేషన్ వచ్చేసి 245 మిలియన్ అండి. ఇక్కడ ప్రొజెక్టెడ్ పాపులేషన్ అండి 2025కి. టోటల్ పాపులేషన్ పర్సంటేజ్ ఆఫ్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ పాపులేషన్ పర్సంటేజ్ ఎంత అంటే 17% అనేసి గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ స్టేట్ ఏది అంటే పాపులేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి పాపులేషన్లో ఉన్నటువంటి మనకు స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఎన్ని మిలియన్స్ అంటే 245. మన ఇండియాలో ఇక్కడ ఇది ఎంత పర్సంటేజ్ అంటే 17% అండి. ఈ విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇదండి మనకు ఇక్కడ 3rd యూనిట్కి సంబంధించి మొత్తం టాపిక్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఫాస్ట్గా వినాలి, ఫాస్ట్గా రఫ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. జస్ట్ రఫ్ వర్క్ పక్కన రాసుకోండి అంతే తప్ప మీకు ఇక్కడ నోట్స్ ప్రిపరేషన్ అయితే ఏమీ చేసుకోవడానికైతే సమయం అయితే ఉండదు. ఇంపార్టెంట్ అన్న చెప్పినటువంటి ప్లేస్లో ఆ లైన్ని గుర్తుపెట్టుకోండి. మిగిలినవి చదువుకుంటూ వెళ్ళినవి వదిలేసినా పర్వాలేదు, బట్ ఇంపార్టెంట్ ఇక్కడ బిట్ వచ్చే ఛాన్స్ ఉంది అనే చోట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ 4th యూనిట్ అండ్ 5th యూనిట్ ఇలాంటివన్నీ మీకు ఇంకా కావాలి, మేము డిఎస్సికి చదువుకోవాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ సింబల్ పైన ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. సో వెంటనే మీకు చూడడానికి అవకాశం అయితే ఉంటుంది, టైం వేస్ట్ కాకుండా. థ్యాంక్ యూ అండి.